తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం. సరేనా? ఇమ్మీడియట్గా చేస్తాను. నేను చెప్పాను కదా, అయిపోతుందండి. మీరు ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే లేండి. మళ్ళీ దాపని చేయొద్దండి. ఆ పని చేయకూడదు కూడా, రమ్మండి. అందరూ రండి, అందరూ రండి, ఫ్యామిలీ అంతా రమ్మ. కూర్చోండి చాలు. మీరు చేస్తే 10 రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను. అది కూడా చూస్తాను నేను. మీ ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి, ఖర్చు తగ్గాలి, మీ జీవితాలు ఉండాలి. కూర్చోండి కదా, కూర్చోమ్మా. పెరిగింది 9 లక్షలు అయింది. 4 లక్షలు అయితే అది ఊర్లో ఎంతమంది చేసి ఉంటారు నీ మారిగా? మా నాన్న ఒక్కడే సార్, ఎవరు చేయరు పొలాలు. ఈ మధ్యలో ఎవరు లేదు, నేను తెలిసి ఇల్లు కట్టించేస్తాను చెప్పాను కదా. మన పార్టీ వరకైనా మనకి నేను వచ్చాను కదా ఇక్కడికి, కట్టమంటాను. అది అంత పడిపోయి వాళ్ళ పిల్లలు ఇల్లు కట్టేస్తారులేమ్మా, ఇల్లు కట్టిస్తాను. కనీసం దొరికి కూడా కట్టుతాను. ఇల్లు కడతారు. మీరు నేను చెప్పిన కూడా ఆలోచించండి. ఎట్లా అప్పు మొత్తం కట్టేసేపటికి అదేగా బాకీ అయిపోతే బాకీ అంతా అయిపోయిందా? నేను మాట్లాడతాను. ఏం చేయాలి, మీ ఇద్దరు చదువులు కానీ ఎట్లా చేయాలి ఎన్ని చెప్తాను, మీకు గైడ్ చేస్తాను. నాకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చిందన్న, అసలు బాగోట్లేదు. ఆయన కూడా చేయలేకపోతున్నాడు. ఈ పిల్ల నేను కూడా అమ్మా, నేనేమంటానంటే మోకాళ్ళ నొప్పులున్నా కూర్చొని చేసే పని. అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తుంది. ఆ పనికి నువ్వు సహాయం చేసావు అనుకో, నువ్వు నేర్చుకోని కొద్దిగా. అప్పుడు ఏమవుతుందంటే నీ ఆలోచన కూడా ఉంటుంది, పని చేసి చిన్న పనులు చేస్తాను. ఆ బండి మీద కొద్దిగా చిన్నగా కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్నాను. చూద్దాం ఏం చేయాలి, నేను చెప్తాను, చేస్తాను. ఓకేనా? ఇల్లు అయిపోతుందండి, ఇల్లు అయిపోతుంది. సంవత్సరంలో